నమస్తే వెల్కమ్ టు దిశా టీవీ ఆపరేషన్ సింధూర్ నేపథ్యంలో మాత్రం భారత్ పాక్ మధ్య యుద్ధ వాతావరణం అయితే కొనసాగుతుంది. ఇక ఎప్పుడెప్పుడు ఏం జరుగుతుందో అన్న పరిస్థితి కూడా తెలియనంత పరిస్థితులు అయితే ఇప్పుడు కొనసాగుతున్నాయి. ఈ నేపథ్యంలో ఇక భారత్ ఆర్మీ కూడా ఎమర్జెన్సీ సైరన్ కూడా పంజాబ్ రాష్ట్రంలో మోగించింది. ఎందుకంటే పాకిస్తాన్ ప్రధానంగా సరిహద్దు ప్రాంతమైన ఇటు పంజాబ్ పైన అలాగే జమ్మూ కాశ్మీర్ పైన ప్రధానంగా దాడులు చేయడానికి సిద్ధమైనట్టు తెలిసింది. ఈ నేపథ్యంలో ఆర్మీ పసిగట్టి కూడా ఇటు పంజాబ్ ప్రజలకైతే ఇప్పటికే హెచ్చరికలు జారీ చేసింది. ఎట్టి పరిస్థితుల్లోనూ ఇంటి నుండి బయటికి రావద్దు, అలాగే బాల్కనీల దగ్గర మాత్రం ఎట్టి పరిస్థితుల్లో నిల్చోవద్దు. ఇప్పుడున్న పరిస్థితుల్లో ఏ టైంలో అయినా పాకిస్తాన్ నుండి మిసైల్ రావచ్చు, లేకపోతే డ్రోన్ దాడి జరిగే అవకాశం ఉంది. ఈ సందర్భంలో ప్రతి ఒక్కరు కూడా సహకరించాలి, బయటకు వచ్చే ప్రయత్నం చేయొద్దు. ఎందుకంటే ఇప్పుడున్న నేపథ్యంలో మాత్రం పాకిస్తాన్ మాత్రం ఇక సరిహద్దు ప్రాంతాలపైనే ప్రధానంగా టార్గెట్ చేసుకుంది. ఇక మిసైళ్లతో డ్రోన్లతో మాత్రం కవ్వింపు చర్యలకు పాల్పడే అవకాశం ఉంది. మేమైతే మాత్రం తప్పనిసరిగా ఆ డ్రోన్లను మిసైళ్లను మాత్రం నిర్వీర్యం చేసే ప్రయత్నంలో ఉన్నాం. ఇక ప్రజలు కూడా సహకరించాలి, అలాగే ప్రాణాలను కాపాడుకునేలాగా వారు మాత్రం ఇంటి నుండి అయితే బయటికి రావద్దని మాత్రం హెచ్చరికలు జారీ చేసిన పరిస్థితి కనిపిస్తోంది. ఇక ఇండియా పాకిస్తాన్ మధ్య సంఘర్షణ నేపథ్యంలో మాత్రం ఐక్యరాజ్యసమితి సంబంధించిన అధికార ప్రతినిధి హక్ మాత్రం ఒక కీలకమైన వ్యాఖ్యలు అయితే చేశారు. భారత్ పాకిస్తాన్ మధ్య జరుగుతున్న యుద్ధ వాతావరణం మాత్రం ప్రపంచం అయితే మాత్రం ఇప్పుడున్న పరిస్థితుల్లో ఎవరు కూడా భరించలేని పరిస్థితి. ఏ దేశం కూడా ఇప్పుడున్న నేపథ్యంలో ఈ రెండు దేశాల మధ్య జరుగుతున్న సంఘర్షణ మాత్రం యుద్ధాన్ని ఎవరు కోరుకోవట్లేదు, అలాగే యుద్ధం జరుగుతున్న పరిస్థితులను కూడా ఎవరు స్వీకరించే పరిస్థితుల్లో కూడా లేరు. రెండు దేశాలు కూడా సంయమనంతో ముందుకెళ్లాల్సిన అవసరం ఉంది. ఇద్దరు కూడా చర్చించుకుంటే బాగుంటుంది. యుద్ధం ఏ దేశానికి మంచిది కాదంటూ కూడా ఐక్యరాజ్య సమితి నుండి అయితే ఇప్పటికే ప్రకటన జారీ అయింది. ఇక మా ప్రయత్నం మేము చేస్తున్నాము, తప్పకుండా అందరూ కలిసి ముందడిగేసేలాగా శాంతి చర్చలకైతే మేము ముందడిగేస్తామని కూడా ఐక్యరాజ్య సమితి అయితే ఇప్పటికే ప్రకటన జారీ చేసింది. ఇక మరోవైపు పాకిస్తాన్ పరిస్థితి ఎట్లయిపోయిందంటే రెంటికి చెడిన రేవడిలా మారిపోయింది. ఒకవైపు భారత్ నుండి విపరీతమైన దాడి జరుగుతుంటే మరోవైపు పాకిస్తాన్లోని ఒక ఏదైతే బలూచిస్తాన్ ఉందో ఈ బలూచిస్తాన్ మాత్రం విపరీతంగా పాకిస్తాన్ ఇదే టార్గెట్ చేసి అదును చూసి ఛాన్స్ చూసి మాత్రం కరెక్ట్గా దెబ్బ కొడుతుంది. ఇక ఎప్పటి నుండో వేర్పాటు వాదం అంటే బలూచిస్తాన్ ప్రత్యేక ప్రాంతం కావాలని ఎప్పటికే ఈ బలూచిస్తాన్ సంబంధించిన లిబరేషన్ ఆర్మీ వాళ్ళైతే ఫైట్ చేస్తున్నారు. ఇక సరైన సమయం చూసారు. ఎందుకంటే ఇప్పుడు పాకిస్తాన్కు భారత్ జరుగుతున్న నేపథ్యంలో ఇటు ఆర్మీ అంతా భారత్పై ఫోకస్ చేసిన సందర్భంలో ఇక బలూచిస్తాన్ మాత్రం ఎవరైతే ఇటువైపు ఉన్న ఆర్మీని మాత్రం వీళ్ళు అటాక్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. ఇక ఇప్పటికే అందుతున్న సమాచారం ప్రకారం ఎక్కువ భూభాగమైన ఈ క్వేటా అనే ప్రాంతాన్ని మాత్రం ఇప్పటికే ఆధీనంలో తీసుకున్నట్టయితే వార్తలు వస్తున్నాయి. అంటే ఒక రకంగా భారత్ పాక్ మధ్య జరుగుతున్న భీకరమైన పోరాట నేపథ్యంలో దీన్నే అదునుగా అవకాశంగా తీసుకొని సొంత ప్రాంతం కోసం ప్రత్యేక ప్రతిపత్తి కోసం ఎప్పటిలో కూడా ఈ యొక్క బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ వాళ్ళైతే ఫైట్ చేస్తున్నారు. అలాగే ఆ యొక్క ప్రజలకు కూడా హెచ్చరికలు జారీ చేశారు. పాకిస్తాన్ దేశానికి కానీ పాక్ ఆర్మీకి కానీ ఎట్టి పరిస్థితుల్లోనూ స్థానికులు మద్దతు ఇవ్వరాదు, సమాచారం ఇవ్వరాదు, సమాచారం ఇచ్చిన ఏడాల మాత్రం కఠిన చర్యలు ఉంటాయని కూడా చెప్పింది. అంటే మనం ఈ సమయంలో మనం యుద్ధం చేస్తున్నాం, ఇదే సరైన సమయం. ఈ సందర్భంలో మనం పాకిస్తాన్కు ఎట్లాంటి సమాచారం కూడా వాళ్ళకు ఇవ్వకూడదు. మనం ఇదే సమయంలో మన ప్రాంతాన్ని మనం కాపాడుకుందామని కూడా బలూచిస్తాన్ కూడా ఇప్పుడు పాకిస్తాన్ టార్గెట్ చేస్తుంది. ఇలా ఒక్కొక్క అంశం కూడా పాకిస్తాన్ కేంద్రంగా అయితే నడుస్తుంది. ఇంకా మరోవైపు ఉగ్రవాదులకు సంబంధించిన అంశం కూడా తెరపైకి వచ్చింది. ఇక మొన్న ఏదైతే ఆపరేషన్ సింధూర్ జరిగిందో ఈ సింధూర్ నేపథ్యంలో తిరిగి భారత్పై అటాక్ చేసే ఉద్దేశంతో 7 అయితే మాత్రం ఉగ్రవాదులు అయితే మాత్రం జమ్మూ కాశ్మీర్లోకి చొరబడి ప్రత్యేకంగా దాడులు చేయడానికైతే ప్రయత్నం చేశారు. ఈ సందర్భంలో ఆర్మీ గుర్తించింది, ప్రధానంగా ఈ బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్ వాళ్ళు మాత్రం గుర్తించి 7 హతం చేశారు. హతం చేసినట్టు కూడా అధికారికంగా కూడా సమాచారం ఇచ్చారు. ఇలా మొత్తానికి పాకిస్తాన్ మాత్రం ఎట్టి పరిస్థితుల్లో ఇటు పాకిస్తాన్ సంబంధించిన దేశ ఆర్మీ నుండి అలాగే ఉగ్రవాదం నుండి కూడా ఇటు రెండు వ్యవస్థలు కూడా భారత్పై కవ్వింపు చర్యలు చేస్తున్నాయి. ఇక భారత్ కూడా ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా ఉపేక్షించకుండా మాత్రం ప్రతి అంశాన్ని క్షుణ్ణంగా చూసి కరెక్ట్గా ఒక టార్గెట్ పెట్టుకొని కొడుతుంది, ముప్పేట దాడి చేస్తుంది. అలాగే విదేశాల నుండి అన్ని
అన్ని దేశాల మద్దతు కూడా కూడగట్టుకుంటుంది. ఎందుకంటే ఉగ్రవాదం ప్రధానంగా ఈ అంశంలో ఉన్నది కారణంగా ఉగ్రవాదాన్ని అన్ని దేశాలు కూడా వ్యతిరేకిస్తున్నాయి. ఇక ఇదే సరైన సమయం, ఇంకోసారి భారత్ వైపు చూడాలంటే భయపడేలాగా మాత్రం ఇక అన్ని అడుగులైతే చేస్తుంది. ఇక పాకిస్తాన్కు దారులన్నీ మూసుకుపోయే పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో ఎలాగైనా కానీ కొన్ని ప్రాంతాల్లో అలజడి సృష్టించాలి, అలాగే స్లీపర్ సెల్స్ ద్వారా దాడులు చేయించాలనే ప్రయత్నం చేస్తున్న సందర్భంలో ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం కూడా అన్ని రాష్ట్రాలకు కూడా అలర్ట్ ఇచ్చింది. ఇక అందరూ కూడా సిద్ధంగా ఉండండి, మీ రాష్ట్రాల్లో శాంతి భద్రతలకు సంబంధించిన అంశాలు కూడా చూసుకోండి, ఎప్పుడు ఏమైనా జరిగే అవకాశం ఉంటుంది, చాలా క్షుణ్ణంగా ప్రతి ఒక్క అంశాన్ని కూడా అబ్జర్వ్ చేయాలని కూడా ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం అయితే దేశంలోని రాష్ట్రాలకైతే సూచన చేసింది. ఇలా మొత్తానికి భారత్ పాక్ మధ్య ఏదైతే ఈ పెహల్గాం దాడి తర్వాత మాత్రం పరిస్థితులు మారిపోయాయి. ఇంకోసారి భారత్ వైపు చూడాలంటే భయపడేలాగా, భవిష్యత్తులో ఇటువైపు ఆలోచన చేశారంటేనే ఉలిక్కి పడేలాగా మాత్రం భారత్ మాత్రం వరుసగా కఠిన చర్యలు అయితే చేపడుతుంది. వరుసగా ఇటు ఆర్మీని రంగంలో దించి మాత్రం ముప్పేట దాడి చేస్తుంది. ఇక ఈ నేపథ్యంలో ఇప్పటికే పాకిస్తాన్ సంబంధించిన అధ్యక్షుడు కూడా ఇప్పటికే పరారీలో ఉన్నట్టు కూడా కొన్ని వార్తలు వస్తున్నాయి. ఇక ఆర్మీ చీఫ్ సంబంధించిన చాలా వార్తలు వస్తున్నాయి. మరికొద్ది గంటల్లో కూడా ఇంకా మరిన్ని విషయాలు కూడా బయటకు వచ్చే అవకాశం ఉంది. ఏదేమైనప్పటికీ భారత్ పాక్ మధ్య మాత్రం యుద్ధ వాతావరణం అయితే కొనసాగుతుంది. ఇక ఉగ్రవాదం అలాగే పాకిస్తానే లక్ష్యంగా భారత్ అడుగులేస్తుంది.